ధైర్యమే నీకు? ఎవరైనా నిన్ను అడగమన్నారా లేక నువ్వే అడిగావా? ఎవ్వరు అడగమనలేదు. ఎప్పుడు అడగను, ఇంకెప్పుడు అడగను. మిమ్మల్ని ఎవరు ఇక్కడ రమ్మన్నారు? ఏంటి ఆ చూపంటే? ఎవరిని అడిగి లోపలికి వచ్చారే? యూనిఫామ్ ఏది? పోండి, యూనిఫామ్ వేసుకురండి. ఏదో సినిమా చూడడానికి వచ్చినట్టు వచ్చారు. ఓ యూనిఫామ్ వేసుకురండి, పోండే. రండి. ఏంటి ఇక్కడ అందరూ గుంపుగా చేరారు? పండే. ఏం జరిగింది? జారిపడ్డాను. అలాగే కొంచెం మెటికలేరు. ఇది కూడా మనకు కొత్త అనుభవం కదా. ఫ్రీ బర్డ్స్ కదా, మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. మనం బయట పడలేని లొకేషన్ ఇదొక్కటే. వామ్మో, అయ్యా అడ్వకేటు ఎక్కడున్నావయ్యా? తొందరగా రావయ్యా బాబు. అమ్మా, అయ్యో అమ్మా, ఏమా, అందరూ చోద్యం చూస్తున్నట్టుగా చూస్తుంటే నువ్వు మాత్రం వచ్చి నన్ను కాపాడావే. ఎంత మంచి మనసమ్మా నీది. ఏమ్మా, ఇంత మంచి మనసున నువ్వు ఇక్కడికెలా వచ్చావు? ఏమని చెప్పమంటావమ్మా? మా ఊళ్ళో శివారెడ్డి అని ఒక ఇన్స్పెక్టర్ ఉన్నాడు. చాలా చండాలుడు. ప్రతి ఒక్కరిని భయపెట్టి మరీ డబ్బులు వసూలు చేస్తుంటాడు. అది సరిపోదని చిన్న పిల్లల దగ్గర కూడా స్కూల్కి వెళ్తున్నారు కదా, మామూలు ఇవ్వండి అని టార్చర్ చేస్తున్నాడు. మానవత్వం మర్చిపోయి పాపం పూలు అమ్ముకునే అమ్మాయిని కూడా వదిలిపెట్టట్లేదు వాడు. అందుకే వాణ్ణి కొట్టాను. ఇప్పుడు జైలుకి వచ్చాను. నీకెంత ధైర్యం ఉంటే ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివారెడ్డి మీద చేయి చేసుకుంటావు. నీ సంగతి చూస్తా. అది సర్లే గాని నువ్వేం చేసి జైలుకొచ్చావు? నేనొక ఇడ్లీ కొట్టు పెట్టుకున్నానమ్మా. ఇడ్లీ కొట్టు పెట్టుకున్నందుకు లోపలేశారా? అది కాదమ్మా, పాత్రలు కడగడానికి మా ఇంటి పక్కన కాలువ దగ్గరికి వెళ్తుంటాను. నాకక్కడ ఒక రోజు ఒక పాత్ర దొరికింది. ఒకరోజు ఇడ్లీ ఆ పాత్రలో వేసి అమ్మకానికి కూర్చున్నాను. ఇడ్లీ అయిపోవడం లేదు. అయ్యో, అయితే మీకు ఇడ్లీ పెట్టడం కూడా తెలీదా? నా కొట్టుపక్కనున్న రైస్ మిల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా నా దగ్గరికే వచ్చి ఇడ్లీ తింటారు. కాలువలో దొరికిన పాత్రలో ఇడ్లీలు వేసి అమ్ముతూ ఉంటే ఎంతకీ అవి అయిపోవటం లేదు, వస్తూనే ఉన్నాయి.
నాకేమీ అర్థం కాలేదు. పాత్ర తిరగేస్తే మాత్రం ఏమీ రావటం లేదు. తర్వాత 100 రూపాయల నోటు అందులో వేసి చూశాను. తీసే కొద్దీ డబ్బులు వస్తూనే ఉన్నాయి. నాకది చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపించిందమ్మా. అవును, అవును. ఇప్పుడు ఆ పాత్ర ఎక్కడుంది? నా దగ్గర ఆ పాత్ర ఉందని తెలిసి ఎవరైనా కొట్టి పట్టుకుపోతారేమో అని భయపడి పక్కనున్న రైస్ మిల్లో ఎద్దును కట్టే చోట 3 అడుగులు గొయ్యి తవ్వి కప్పెట్టేశాను. పాత్రలో దొరికిన డబ్బులన్నీ తీసుకుని ఎప్పట్లాగే ఒకరోజు నేను బ్యాంకులో వేసుకుందామని వెళ్లాను. మేనేజర్ పిలుస్తున్నారన్నారు. సరే అని లోపలికెళ్లాను. ఇప్పుడు ఈ లోపల ఉన్నాను. ఏ ఎందుకని? ప్రతి నోటు మీద ఏదో సీరియల్ నెంబర్ 1 ఉందని నన్ను తీసుకొచ్చి ఈ లోపలేశారు. అప్పుడు అక్కడ ఓ దూడపిల్ల ఉంది. దాని ఎడంకాలు పక్కన 3 అడుగులు గొయ్యి తీసి లోతుగా కప్పెట్టాను. నేనింకెన్నాళ్ళుంటానో తెలీదు. మీరీ సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు కదా. మీలాంటి మంచివాళ్ల చేతుల్లోనే అది ఉండాలి. మీరెళ్ళి అది తీసుకోండి. ప్రజలకు సేవ చేయండి. అది సరే గాని ఆ వార్డెను ఎందుకు మిమ్మల్ని పడిపోయేలా కొట్టింది? అదేం లేదమ్మా, చీర నలిగిపోయింది, కొంచెం ఐరన్ చేసి పెడతావా అని అడిగానమ్మా. అదేమన్నా తప్ప? దానికి గొడ్డును బాదినట్టు బాధేసిందమ్మా. నీ విషయంలో వార్డెన్ తప్పు అస్సలు లేదు. ఇంకో 4 తగిలించి ఉండాల్సింది. వెనక ముందు ఆలోచించకుండా అనవసరంగా ఉండి కొట్టావు. వేషము మార్చెను అయినా సతీష్ సతీష్ వాళ్ళు ఊరికెళ్లారు. రావడానికి 10 రోజులు పైనే అవ్వచ్చు. ఏం బాబా, నువ్వు ఊరికెళ్ళలేదా? చీపురు కట్ట తిరగేస్తాను పోరా. నిద్ర పట్టి చావట్లేదేమో, కడికి చేయట్లో కల్లాపు చెల్లుతుంది. ఎవరమ్మా, ఎవరు కావాలి? మేము వెటనరీ డాక్టర్స్. ఇక్కడున్న పశువులకు ఏమైనా ప్రాబ్లం ఉందేమో చెక్ చేసి వెళదామని వచ్చాం. పశువుల డాక్టర్లా? మా పశువులు బానే ఉన్నాయి కానీ బయలుదేరండి. ఇప్పుడు కొత్తగా గప్సా అనే ఒక వ్యాధి పశువులను పట్టి పీడిస్తుంది. అది రాకుండా ఉండడానికి సూదులు వేయడానికి వచ్చాం. ఇంట్లో పశువులు ఎక్కడున్నాయో ఒకసారి మాకు చూపిస్తారా? ఏం చూపించమంటావమ్మా? ఎప్పుడు ఆంబోతు రోగం వచ్చేస్తుందో గానీ ఆ రోజు దాని పీడ మాకు వదులుద్ది. హే మ్యాన్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వెలా మాట్లాడుతున్నావని బ్లూ క్రాస్ కి ఫోన్ చేయమంటావా? ఓహో, అయితే మీరిద్దరు లోపలికి రండి, అంబులెన్స్ కి ఫోన్ చేస్తా. మా పింకీ సంగతి మీకు అసలు తెలియదు అనుకుంటా. పింకీ? పింకీయా? అదే మా ఎద్దు పేరు. అదిగో అక్కడ కనబడుతుంది, అదే పింకీ. అక్షు, ఈ పింకీ ఏంటి ఇలా ఉంది? అది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇప్పటికే ఓ 25 మందిని కొమ్ములతో కుమ్ము అవతల పడేసింది. మేమే దాని దగ్గరికి వెళ్ళడానికి భయపడి చేస్తాం. మీరెలా బయటపడతారో అర్థం కావడం లేదు. రేయ్, అందరూ తప్పుకోండి రా, ఈ రోజు జాతరే. పింకీకి 2 బలవబోతున్నారు. వీడేంటే ఇలా భయపెడుతున్నాడు? వర్కౌట్ అయ్యేలా లేదు. ఇంటికి వెళ్ళిపోతే మంచిదేమో. భయపడితే ఏది సాధించలేం. మనకి రాబోయే మంచి కాలం ఆ ఎద్దు కాళ్ల ముందుంది. మీ దగ్గర మటన్ తవ్వే పారా గుణపం ఉన్నాయా? మందులు ఇవ్వడానికే కదా వచ్చింది. ఎందుకు మట్టి తవ్వే గుణపం పారా? పింకీ, యూరిన్ పాస్ చేసిన మట్టిని యూరిన్ టెస్ట్ కి పంపిస్తాం. అప్పుడే అది ఏ పాజిటివ్ బి పాజిటివ్ లైక్ కౌ జెర్సీ మిల్క్ A1 B1 లేక అవెంజర్స్ అని. ఇప్పుడు మీకేం కావాలి? పారా గుణపమే కదా, అదిగో అక్కడ ఉన్నాయి, తీసుకోండి. ఆఖరిసారిగా ఏమైనా తింటారమ్మా? ఆఖరిసారిగానా? ఏది తీసుకురావడానికి లేట్ అవుతుంది? టీ. అయితే అదే తీసుకురా, కొంచెం లేట్ గా రా. ఏం జరుగుతుందో ఏమిటో. అవునే,
ఈ పాత్ర లోపల గనక మనం డబ్బులేస్తే దేని గురించి చెప్పిన ముసల్దాన్లాగా మనిద్దరం జైలుకెళ్లి కూర్చుంటామేమో. మనం డబ్బులేస్తే కదా ఒకే సీరియల్ నెంబర్ వచ్చేది. బంగారమో వజ్రమో వేస్తే ప్రాబ్లం రాదు కదమ్మా ఆశా. ఆహా, అప్పుడు ఈ పాత్ర తాగుబోతాడికి దొరికితే వాడు వైన్ షాప్ కే వెళ్ళక్కర్లేదు. కుమ్మేసే ఎద్దు ముందు కుళ్ళు చోకులు వేయద్దు మాషా. సరే, వీడేంటి ఇది వీడిల్లా? ఎవరది? ఏమ్మా, ఎవరు మీరు? పశువులకి గప్సా అనేదో వ్యాధి వచ్చిందట, చూడడానికి వచ్చారు. డెంగీ వచ్చినప్పటి నుంచి వ్యాధులు కూడా రకరకాల పేర్లు పెడుతున్నారా? హ? ఈ హైటు వెయిట్ ఎక్కడ చూసినట్టుందే. ఏమ్మా, ఓసారి మీ మొహాలు చూపించండి. పశువుకి ఏమ్మా, మొహాలు బాగున్న వాళ్ళని మా ఎద్దు ఒప్పుకోదు. వంకర టింకర్ గా ఉంటే వదలకుండా కుమ్మేసుద్ది. వెళ్ళిపోండి. ఈడేదో అందంగా ఉన్నట్టు. ఆ మందులేవో రాసిచ్చి వెళ్ళండి, నేను తెప్పిస్తాను. కలిపితే మనకదంతే. రాయడం చూస్తుంటే ఏవో పెద్ద మందులో రాసినట్టున్నారు. ఏమ్మా, ఏంటమ్మా అమితాబ్ బచ్చన్ అని రాశారు? అది అమితాబ్ బచ్చన్ కాదు సార్, అమృతాంజన్. తలనొప్పికి పనిచేస్తుంది. తలనొప్పి మందు దానికి ఎలా పనిచేస్తుంది? పబ్జీ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నా, నువ్వు బాగున్నావయ్యా? వాళ్ళు ఎవరో గుర్తుపెట్టావా? మనం లిఫ్ట్ ఇస్తే మనల్నే మోసం చేశారే. ఆ పబ్జీ అమ్మాను అసిస్టెంట్ వీళ్ళే. ఏంట్రా ఫోజులు ఇస్తున్నారు? కారులో కూర్చుంటే పట్టుకోలేమా? ఈ కారుని కాపాడండి. బండేసుకెళ్తున్నారు, పరిగెత్తండి రా. అన్నా, ఆ డాక్టర్లు ఎక్కడన్నా? టీ తీసుకురమ్మన్నారు. వాళ్ళని ఎతకడానికి వెళ్తున్నాను. మంచి ఫ్లాస్క్ లో పోసి పట్టుకెళ్ళి. అలాగే తెస్తా అన్నా. ఎర్రి పప్పెదవా.